అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు కావస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి చాలా హామీలు ఇచ్చారు, అమలు చేయలేదని. బీసీ నినాదం ఒకటి పెద్ద ఎత్తున వినిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది, మంత్రుల మధ్య పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ ఒక సీనియర్ పొలిటీషియన్గా కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక నేతగా మిమ్మల్ని మాట్లాడాల్సినవి ఉన్నాయి. దానికంటే ముందు అసలు రాజకీయాల్లోకి మధుయాష్కి ఎందుకు వచ్చారు? ఎందుకంటే అక్కడెక్కడో అటార్నీగా చేసుకుంటూ న్యూయార్క్లో లీగల్ ప్రొఫెషన్లో చాలా అత్యున్నత స్థానంలో ఉన్నారు మీరు. అంటే అమెరికాలో ఉన్న వాళ్ళు ఇండియాకు వచ్చి అక్కడ అవసరాల నేపథ్యంలో వస్తే రావచ్చు, కానీ మీకు అవసరం అయితే లేదు, రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి అంటే ఏం చెప్తారు? రాజకీయాల నుంచి చిన్నప్పటి నుంచి, అంటే నేను హై స్కూల్ ఉన్నప్పుడే 8th క్లాస్లోనే ఓట్ ఫర్ మధు అని అడగడం జరిగింది. తర్వాత స్కూల్ ప్రెసిడెంట్ ఉంటిని. ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు సిటీ కాలేజ్లో బ్యాడ్మింటన్ క్యాప్టెన్గా ఉండే. నిజాం కాలేజ్కి వచ్చినప్పుడు స్టూడెంట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఉంటే. తర్వాత నాదంటూ ఒక ప్యానల్ ఉండే. నా ప్యానల్లోనే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాండిడేట్. సో అప్పుడు సుధీర్ కుమార్ గారిది ఒక ప్యానల్, నాదో ఒక ప్యానల్ ఉంటుంది. ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా మొట్టమొదటిసారి నేను అక్కడ లా చదువుతున్నప్పుడు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ గెలవడం జరిగింది ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్స్లో, అజయ్ మాకన్. ఓకే, అక్కడ నేను కాంటెస్ట్ చేయలే, కానీ యాక్టివ్ పార్టిసిపేషన్ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్లో. నా రూమ్మేటు చౌదరి అని పీజీ మెన్స్ హాస్టల్ ప్రెసిడెంట్గా గెలిచిండే. సో ఈ ఎలక్షన్స్ క్రమంలో నిజాం కాలేజ్ అక్కడ ఉన్నప్పుడు కూడా ఈ కొట్లాటలు, మేము అక్కడ ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా ఒక గన్ తీసుకొచ్చి పెట్టి నా రూమ్మేట్ విడ్రా చేయమని చెప్పి రాజకీయాలు అసలు చాలా పవర్ఫుల్గా ఉండేది. నేను తిరిగి వచ్చి ఎల్ఎల్ఎం చేస్తున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో నేను లా కాలేజ్ ప్రెసిడెంట్గా ఉంటే. ఓకే, సో విద్యార్థి స్టూడెంట్ రాజకీయాల్లో ఉండి డైరెక్ట్ రాజకీయ పార్టీలో ఇప్పుడు చేరలే, పరోక్షంగా కాంగ్రెస్ తోటి మద్దతునే ఉండేది. నాన్న కూడా సర్పంచ్ ఎలక్షన్స్ లాయత్ నగర్ గ్రామంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా ఇంట్లోనే అప్పుడు సర్పంచ్, ఉప సర్పంచ్ బీరప్ప కొమరే గారిని ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఆయన వార్డు మెంబర్ ఓడిపోయినా కూడా. కాబట్టి రాజకీయ సరోజన పుల్లారెడ్డి తోటి ఆయన మద్దతు తెలపడం జరిగింది, ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా. సో అట్లా రాజకీయాలతోటి చిన్నప్పటి నుంచి అనుబంధం, కుటుంబం లేకపోయినా నాకు అనుబంధం ఉండే. అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా, అమెరికాలో కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి వచ్చినా, జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రికి వచ్చినా, బండారు దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రి వచ్చినా కూడా, లేక బాలకృష్ణ మిత్రుడు, కాలేజ్ మిత్రుడు, ఆయన సినిమా యాక్టర్ వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చిన, మోహన్ బాబు గారు వచ్చిన, ఎవరు కళాకారులు కానీ లేక పొలిటీషియన్స్ వచ్చినా కూడా న్యూయార్క్ సిటీలో వాళ్ళకి ఆతిథ్యం మధుయాష్కి లా ఫర్మ్ ప్రొవైడ్ చేసేది.